హలో గైస్, వెల్కమ్ టు మమతా వ్లాగ్స్. ఏంటంతా నేను ముందు వేసుకొని కూర్చుంది అని అనుకుంటున్నారా? నేను మీకు ఒక రెమెడీ చూపిద్దాం, న్యాచురల్ రెమెడీ అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. సో మనకి ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా దొరుకుతుంది. నేను తీసుకొచ్చుకొని మొత్తం అంతా ఇలా నీట్గా పీల్ చేసేసి పెట్టుకోండి. సో ఇలా పీల్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. దీన్ని మళ్ళీ మనం నీట్గా వాటర్తో వాష్ చేసుకోవాలి. ఏదైనా డస్ట్ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, నార్మల్గా మనకి ఏవైనా స్కిన్ ర్యాషెస్ కానీ స్కిన్ డిసీజెస్ కానీ ఎవరికైనా ఉంటే మనకు ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది. యాంటీబయోటిక్ కాబట్టి నేను అందటూ ఇది మనకి న్యాచురల్ సోప్స్ యూజ్ చేయొచ్చు, కానీ ఖచ్చితంగా దాంట్లో కెమికల్ మిక్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి ఆ టెక్స్చర్ అది రావడానికి. సో కానీ ఇందులో ఏమి ఉండదు, మనం న్యాచురల్గా చేసుకోవచ్చు. మనకి ఇది స్టోర్ చేసుకునేలాగైనా చేసుకోవచ్చు, లేదు అప్పటికప్పుడు చేసుకొని యూజ్ చేసుకుంటామన్నా సరే చేసుకోవచ్చు. ఒకవేళ స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం ఫస్ట్ దాన్ని అంతా డ్రై చేసుకొని మనము డ్రై పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనము దాన్ని మంచిగా వాటర్లో మిక్స్ చేసుకొని మనకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే చాలా ఇన్స్టాంట్గా రిజల్ట్ ఇస్తుంది. సో కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ అలా ఏదైనా ఉన్నా కానీ న్యాచురల్గా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. నేను ఇది ప్రజెంట్ మా లియో గడి కోసం వేస్తున్నాను. సో మంచిగా అంతా వాష్ చేసేసుకొని జార్లోకి వేసేసుకోండి. జార్ లేదా బ్లెండర్ మీ దగ్గర ఏది ఉంటే అదనమాట. సో మంచిగా అందులోకి వేసేసుకున్న తర్వాత దాంట్లోకి మనకి ఎంత కావాలో అంత టర్మరిక్ అనమాట. టర్మరిక్ కూడా యాంటీబయోటిక్. ఇందులో మనకి చాలా ఏమంటారు, మనకి ఉన్న డిసీజ్తో ఫైట్ చేసే జమ్స్ ఉంటాయన్నమాట ఇందులో. సో అందుకని మనకి మంచిగా యూజ్ అవుతుంది. సో మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత పసుపు యాడ్ చేసుకోండి. అందట్టు పసుపుతో పాటు మనం కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే మనకి స్మూతీ టెక్స్చర్ ఇస్తుంది, మనకి అప్లై చేసుకోవడానికి మంచిగా యూజబుల్గా ఉంటుంది. సో దాన్ని అంతా మంచిగా బ్లెండ్ చేసేసుకోండి. ఇలా మనకి మంచిగా పేస్ట్ లాగా వస్తుంది. సో దీన్ని మనకి ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంటే, ఎక్కడ స్కిన్ ర్యాషెస్ ఉంటే అక్కడ మనం మంచిగా అప్లై చేసుకొని దాన్ని ఒక 30 minutes to 40 minutes